ఎవరైనా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మటన్ కర్రీ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటాను. లెట్స్ గో టు ద వీడియో. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగి మొగ్గలు, 3 యాలకులు, 1 స్టారు, అలాగే కొన్ని మిరియాలు, 1 బిర్యానీ ఆకు వేసి బాగా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 3, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అందులో రుచికి తగ్గ సాల్టు, 1 చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు శుభ్రంగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత సైజ్ టమాటాలు గ్రైండ్ చేసి అందులో వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు శుభ్రంగా వేయించుకోవాలి. ఇలా టమాటా, ఆనియన్ బాగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూను మటన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం వేసి బాగా మసాలా వేగేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా మసాలా మొత్తం వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ తీసుకొని కుక్కర్లో వేసుకొని ఆ మటన్కి మసాలా మొత్తం పట్టేలాగా శుభ్రంగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. అప్పుడు ముక్కలకి మసాలా బాగా పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం మసాలా పట్టిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసి మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకొని సరిపడా వాటర్ వేసుకొని ఇదే స్టేజ్లో మనం సాల్ట్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇప్పుడే చేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 8 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత కుక్కర్ మూత తీసి మనం మటన్లో వాటర్ ఎక్కువగా ఉందనుకుంటే మరొక 2 నిమిషాలు మూత తీసి హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. అలా ఫైనల్గా మనకి మటన్ కర్రీ ఎంతో టేస్టీగా రెడీ. చాలా సులభంగా కుక్కర్లో ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, చాలా పర్ఫెక్ట్గా ముక్క ఎలా ఉడికిందో, ఎంతో టేస్టీగా. ఇంత పర్ఫెక్ట్గా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే వారే వా అనాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.